నేమ్ అండ్ ఫేమ్. ఏంటిది? పేరు ప్రఖ్యాతులు. పేరు ప్రఖ్యాతులు కావాలని ప్రియులారా చాలా మంది వాళ్ళ పేర్లు పాలరాతి మీద చెక్కించుకుంటారంట. ఒకప్పుడు నాకు బాగా ఆశ ఉండేదండి. తొందరగా నాది ఏఎంఐ అయిపోతే నేమ్ ప్లేట్ తయారు చేపించాలి. బి శ్రీనివాసరెడ్డి ఏఎంఐ అని రాపించుకోవాలని. తర్వాత మళ్ళీ ఏఎంఐ ఎంఈ అని రాపించుకోవాలి. తర్వాత డాక్టర్ శ్రీనివాసరెడ్డి అని రాపించుకోవాలి అని ఎన్నెన్నో ఆశలు ఉండేవి నాకు. ఆ తర్వాత ఇవన్నీ సమస్తం పెంటతో సమానం అని చెప్పి ఎంచుకోవడానికి ప్రభు కృప చూపించారు. నేమ్ అండ్ ఫ్రేమ్ ఉన్నది డాక్టర్ అని రాపించుకోవద్దని కాదు నేను చెప్పట్లా. కాకపోతే ఎక్కడ చూసినా డాక్టర్ డాక్టర్. మాతో పనిచేసే ఒక లెక్చరర్ ఉన్నాడు. ఆయన కారు మీద ఇంజనీర్ శ్రీనివాస్ అని రాసేవాడు. డాక్టర్ శ్రీనివాస్ అని ఎందుకు రాస్తారు? దానికి అర్థం ఉంది. ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే ఎక్కడైనా రోగి ఉంటే సడన్ గా పలానా ఆయన డాక్టర్ అయ్యా ఆయన్ని అప్రోచ్ అవ్వడానికి ఏదైనా ట్రీట్మెంట్ చేస్తాడని రాసుకుంటారు. అవునా కదా? ఈయన గారు ఇంజనీర్, ఆయన డాక్టర్ అని రాసుకుంటే నేను ఇంజనీర్ అని రాసుకోవడం నాకు తప్పే ఉందని ఇంజనీర్ దేనికి ఉపయోగపడుతున్నావు అక్కడ? అర్థమైంది మీకు ఇది? కాబట్టి డంబము జీవపు డంబము ఉన్నదంతా చూపించుకోవాలని 4-1 కారు నెంబరు. దీనికి ఎంత ఖర్చు పెట్టాలో చెప్పండి. 4-1 అవునా కదా? అబ్బో ఈ జిల్లాలో ఎవరి దగ్గర ఉండకూడదు. మళ్ళీ ఏమొచ్చింది నీకు? తింటావా? ఒక బిస్కెట్ అన్న లోపలికి వెళ్తుందా దానివల్ల? అయ్యో 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 అయ్యో. నేమ్ అండ్ ఫేమ్. 1000 మంది నోట్లో నా మాట వినపడి యేసు ప్రభు నోట్లోంచి ఉమ్మి వేయబడితే నాకేం ప్రయోజనం అంటున్నాడు. ఏంటి? 1000 మంది నోళ్ళల్లో నా పేరు వినబడి కానీ యేసు ప్రభు నోట్లోంచి మాత్రం నిన్ను నేను ఉమ్మి వేస్తానని చెప్పా. దేనివల్ల? నువ్వు వెచ్చగాను లేవు, చల్లగాను లేవు, నులివెచ్చనిగా ఉన్నావు అని చెప్పి. ప్రియులారా, ఈ లోకపు పేరు ప్రఖ్యాతులంట ఉదయమున వచ్చిన మంచు లాంటి అంట. చెప్పండి ఏంటి? మళ్ళీ చెప్పాలి. ఈ లోకపు పేరు ప్రఖ్యాతులు ఇదిగో సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు, వారి అందమంతయో అడవి పువ్వు లాగుంది. గడ్డి ఎండును, పువ్వు రాలును. యెషయా గ్రంథం 40:6 గడ్డి ఎండును, పువ్వు రాలును. నేను రెడ్డి రెడ్డి అని అతిశయించేవాడిని. దేవుడు అన్నాడు, నువ్వు పెద్ద గడ్డివిరా బాబు అన్నాడు. ఈ రెడ్డి ఎండును ఏంటి? అయ్యో ఎందుకు ఉపయోగపడతాయి ఈ తోకలు మనకి? వాటిని బట్టి మనం గర్వించేవారుగా ఉండకూడదు ప్రియులారా. ఉదయమనే వచ్చిన మంచు లాంటిది. ఏమవుద్ది మంచు? త్వరగా చెప్పండి. కాసేపు ఎండ సాయంత్రం వరకు కూడా ఉండదంట. మళ్ళీ నేను అనుకున్నాను సాయంత్రం వరకునే ఉంటదేమో అనుకుంటే మళ్ళీ కొంచెం వేడి రాగానే ఏమైంది? దే విల్ డిసపియర్. కాబట్టి ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు ఆశీర్వాదకరమైనవి కాదు,